హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశంలోనే విశిష్టమైన హనుమ దివ్యక్షేత్రం, శిఖరం లేని ఆలయం, తెల్ల మద్ది చెట్టే శిఖరం, స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామి హనుమ కుడి చేతిలో గద, ఎడమ చేతిలో అరటిపండు ఉండి అడుగు ముందుకు వేసినట్టు ఉండడం విశేషం. గద భక్తునికి అభయం ఇస్తే అరటిపండు ఫలప్రదమవుతుంది. ముందుకు వేసే అడుగు తక్షణ అనుగ్రహం అవుతుంది. స్వామి శిరస్సుపై 5 శిరస్సుల సర్పరాజంగా మద్ది చెట్టు తొర. భక్తుల పాలిట కొంగు బంగారం మద్ది హనుమ. ఈ క్షేత్రం మరెక్కడో కాదండి. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం గ్రామంలో ఎర్రకాలువను ఆనుకొని పచ్చని పొలాల మధ్య మద్ది చెట్టే శిఖరంగా మన అంజన్న క్షేత్రం ఉంది. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఆలయ స్థల పురాణం ప్రకారం 3 యుగాలకు అనుబంధంగా స్థల పురాణం చెప్పబడింది. మొదటిది త్రేతాయుగం. రావణుని సైన్యంలోని మధ్వాసురుడు అనే రాక్షసుడు సాత్విక చింతనలో, రాక్షస ప్రవృత్తిలో కాక ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు. సీతామాతను అన్వేషిస్తూ హనుమ లంకను చేరినప్పుడు హనుమ పరాక్రమం ప్రత్యక్షంగా దర్శించి హనుమకు భక్తుడయ్యాడు. రామ రావణ యుద్ధంలో రాముని వైపు పోరాడుతున్న హనుమను దర్శించి మనసు చలించి అస్త్ర సన్యాసం చేసి హనుమ అంటూ తనువు చాలించారు. రెండవది ద్వాపర యుగం. ద్వాపరంలో మధ్వకుడు అనే పేరుతో జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు నిలిచి యుద్ధం చేస్తూ అర్జునుని రథంపైనున్న జెండాపై కపిరాజు అంటే ఆంజనేయ స్వామి వారిని దర్శించి తన గత జన్మ గుర్తుకొచ్చి స్వామిని త్వరితగతిన చేరే క్రమంలో అస్త్ర సన్యాసం చేసి ప్రాణత్యాగం చేసుకున్నారు. మూడవది కలియుగం. కలిలో మధ్వుడు అనే పేరుతో జన్మించి హనుమ అనుగ్రహం కోసం తపస్సు చేయాలన్న సంకల్పంతో ఎర్రకాలువ ఒడ్డున కుటీరం ఏర్పాటు చేసుకుని ప్రతిదినం కాలువలో దిగి స్నానం ఆచరించి ఇలా ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తున్న సందర్భంలో ఒకరోజు రోజులాగానే ఎర్రకాలువలో ఉదయం స్నానం చేసి పైకి వస్తున్న క్రమంలో జారి పడబోయినప్పుడు ఎవరో ఆపినట్టు ఆగిపోయారు. ఒక కోతి చేయి అందించి పడకుండా ఆ క్షణంలో ఆపింది. అంతేకాక ఒక ఫలం ఇచ్చి వెళ్ళింది. తన ఆకలి తీర్చడం కోసం ఫలం ఇచ్చిన ఈ వానరం ఎవరో అని మహర్షి ఆలోచించలేదు. అదే క్రమంలో నిత్య అనుష్ఠానం కొనసాగించడం, ప్రతిరోజు కోతి వచ్చి ఫలం ఇవ్వడం, దానిని మధ్వ మహర్షి స్వీకరించడం జరిగేది. ఒకరోజు తనకు రోజు ఫలం ఇస్తున్న వానరం హనుమగా గుర్తించి, ఇన్నాళ్ళు మీతో సపర్యలు చేయించుకున్నానా అని, నేను పాపాత్ముడను, జీవించి ఉండట అనవసరం అని విలపించి బాధపడిన సందర్భంలో స్వామి హనుమ ప్రత్యక్షమై, మధ్వ, ఇందులో నీ తప్పు ఎంత మాత్రమూ లేదు. నీ స్వామి భక్తికి మెచ్చి నేనే నీకు సపర్యలు చేశాను. ఏమి వరం కావాలో కోరుకోమన్నట్టు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. మీరు ఎల్లప్పుడూ నా చెంతే ఉండాలి స్వామి అని మధ్వ మహర్షి కోరగా, మధ్వ, నీవు అర్జున వృక్షానివై అంటే తెల్ల మద్ది చెట్టు ఇక్కడ అవతరించు. నేను నీ సమీపంలో శిలారూపంలో నేను స్వయం వ్యక్తమవుతాను. నీ కోరిక ప్రకారం ఎల్లప్పుడూ నీ చెంతే ఉంటూ మన ఇరువురి నామాలతో కలిపి మధ్య ఆంజనేయుడుగా కొలువై ఉంటాను అని వరం ఇచ్చి ఇక్కడ వెలిసారు అన్నది స్థల పురాణం. తర్వాత 1966 నవంబర్ 1న ఒక భక్తురాలికి కలలో కనిపించి తాను ఇక్కడ చెట్టు త్వరలో ఉన్నట్టు స్వామి చెప్పడంతో శిఖరం లేకుండా చెట్టే శిఖరంగా ఉత్తరోత్తర ఆలయం నిర్మాణం చేసిన ఏర్పాట్లు చేయాలని చెప్పినట్లు ఇక్కడ స్థానికులు చెప్తుంటారు. ముందు కేవలం స్వామి చుట్టూ చిన్న గర్భాలయం నిర్మించారు. అనంతరం 40 సంవత్సరాల క్రితం మండపం మరియు ఆలయం నిర్మించారు. తర్వాత విశేష సంఖ్యలో భక్తుల రాకతో ఆలయం పునర్నిర్మాణం జరిగి సకల సౌకర్యాలు ఏర్పాట్లు చేయబడ్డాయి. మధ్య ఒక దివ్యక్షేత్రంగా బాసిల్లుతోంది. ప్రతి సంవత్సరం భక్తులు హనుమత్ దీక్షలు మండలకాలం చేసి స్వామి సన్నిధిలో హనుమత్ వ్రతం రోజు ఇరుముడి సమర్పిస్తారు. ఈ రీతిగా ముందుగా దీక్ష స్వీకారం చేసి హనుమ కృపతో దీక్షను భక్తితో పూర్తి చేస్తారు. మద్ది క్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. ప్రతిష్ఠిత మూర్తులను భక్తులు దర్శించవచ్చు. స్వామి హనుమ సన్నిధిలో ప్రదక్షిణలు విశేషంగా భక్తులు ఆచరించే ధార్మిక విధి. వివాహం కానివారు, వైవాహిక బంధంలో ఇబ్బందులున్నవారు, ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఉన్నతి లేనివారు, ఇలా ఒకటేమిటి అనేక ఈతి బాధలు ఉండి ఏ పని చేసినా కలిసి రాని వారు ముందుగా స్వామిని దర్శించి తమ కోరికను స్వామికి మనసులో విన్నవించి 7 మంగళవారాలు 108 చప్పున ప్రదక్షిణలు చేసి వారి కోరిక యొక్క తీవ్రతను బట్టి అర్చక స్వాములు సూచించిన విధంగా కొన్ని వారాలు ప్రదక్షిణలు చేసి కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయడం ఇక్కడి భక్తుల నిత్య అనుభవం.
కార్తీక శుద్ధ పాడ్యమి నుండి కార్తీక అమావాస్య వరకు కార్తీకంలో ప్రతి మంగళవారం విశేష ద్రవ్యాలతో పూజలు చేస్తారు. అలాగే హనుమ జయంతి 5 రోజులు చేస్తారు. వైశాఖ బహుళ నవమి నుండి వైశాఖ బహుళ త్రయోదశి వరకు జరుగుతుండగా పవిత్రోత్సవాలు భాద్రపద శుద్ధ నవమి నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి వరకు జరుగుతాయి. ప్రవచనాలు, భజనలు, శోభాయాత్ర, తెప్పోత్సవం ఇలా ఒకటేమిటి, ప్రతిదీ ప్రత్యేకమే. ఈ ఆలయానికి వెళ్ళాలంటే పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన నగరం ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్ళే మార్గంలో 48 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి 4 కిలోమీటర్ల ముందు ఈ క్షేత్రం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా వాణిజ్య రాజధాని తాడేపల్లిగూడెం నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. చూశారు కదండి, ఇవి శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం యొక్క విశేషాలు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.